ఏదో ఇప్పుడు చిన్న ఒక బరువు అంటే చేసుకొని పట్టుకుంటే మరి అడగదు. నా పేరు నాగేశ్వరరావు. ఇనగాలి గ్రామం అది. ఇక్కడ 1986-87 బ్యాచ్ 10th క్లాస్ వరకు చదువుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతము ఎన్పిడిసిఎల్ ఎన్పిడిసిఎల్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాము. ఖమ్మంలో పనిచేస్తున్నాము. ఖమ్మంలో ఉంటున్నాము. నాకు 2 పిల్లలు. పెద్ద పాప ఎంటెక్ చదువుతుంది. బాబు బీటెక్ అయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఇట్లా అందరితోని కలిసి గెట్ టుగెదర్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు ఏమి తిరిగిన రోజుల్లోనే కలిసి చదువుకున్నాం. ఇప్పుడు అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రసాదరావు 96-97 10th రావణపాలెం జెడ్పీఎస్లో చదువుకున్నాను. 86లో నాది సబ్కటపాలెం సబ్గ్రామం. నేను టీచర్గా కరగూడ మండలంలో చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఒక ఆయన ఫుడ్ టెక్నాలజీ అయిపోయింది, పెద్ద ఆయన బీటెక్ అయిపోయింది. ఇంకేం చెప్పాలి? మా మిస్సెస్ జి నర్మకుమారి. ఆమె గురుకుల పాఠశాలలోని ఇంగ్లీషు పీజీటీగా చేస్తూ ఉంది, రేడుగూడి మండలం. ఓకే, నేను జగదీష్ని. మాది స్వగ్రామం వచ్చేసి పెగలపాడు. మేము 9th 10th మేనవరం నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. 86-87 బ్యాచ్ మాది. నాకు 2 పిల్లలు. మా పాప జాబ్ చేస్తుంది ఎల్ఎన్టీలో. మా వాడు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు హైదరాబాద్లో. నేను హైదరాబాద్లో స్థిరపడిపోయాను. మా మేడం వచ్చేసి హౌస్ వైఫ్. ఓకే, అందరిని కలుసుకోవడం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. రారా బాబు. చంద్రశేఖర్ పేరు చెప్పండి. చంద్రశేఖర్ అందుకే అరే రారా. నా పేరు జట్ల శ్రీనివాస్. సువర్ణకంఠ రామారావు అని ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఉండే బెంగాల్ నుంచి రాత్రి వచ్చిందట. వదిలేస్తారు చూడండి. అవునా? మండపేటలో ఉన్నాడు, రాలేకపోతున్నాడు. నా పేరు చంద్రశేఖర్ అండి. మాది చొప్పగట్లపాలెం. ప్రస్తుతం జీకొండూరులో ఉంటాం. మాది ప్రింటింగ్ ప్రెస్, రవి ప్రింటర్స్ అన్ని. అక్కడ షాప్ పెట్టుకొని ఉన్నాం. మాకు 2 పిల్లలు, బాబు పాప. 2 బీటెక్లో అవుతున్నారు. నా పేరు శ్రీనివాసరావు అండి. 10th క్లాస్ దాకా జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లోనే చదివింది సార్. అంతా మా కలయిక ఆనందంగా ఉంది. మేము ఇసన్నపేట వెళ్ళి నేను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నా, వాంటకమ్ వర్కర్గా లారీ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం. మా కలయిక అందరికీ ఆనందకరంగా ఉంది. ఇక్కడికి వెళ్ళడం చాలా శుభసూక్ష్యం. ఇక్కడ క్లాస్ పరిచయం ఎంత మధ్యలో ఆగిపోయింది. వ్యవసాయం పని. బొమ్మారెడ్డి శ్రీనివాస్, పాలకేంద్రం. మా వైపు జ్యోతి, అది కూడా పాలకేంద్రం. 2 పిల్లగాళ్ళు. ఒకడే హైదరాబాద్లో మెడికల్ షాప్లో ఉంటాడు, పెద్దవాడు ఇక్కడ బీట్ షాప్లో మెయింటైన్ చేసుకుంటాడు, వైన్ షాపులో పెట్టుకుంటాడు. నా పేరు జి రవి. నేను సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తున్నా. 1986-87 10th రావణపాలెం చదివాను. ప్రజెంట్ సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తున్నాను విశాఖపట్నం.
ఒక్కరి దగ్గర పెట్టేస్తే వాళ్ళు ఎందుకంటే గ్రూప్ అంటే ఎప్పుడు వస్తాను కానీ గ్రూప్లో కాదు, ఇది మన మెమరీస్ అన్నమాట. ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారని కొంతమంది రాని వాళ్ళు ఉంటారు. ఆ రోజు ఏం చెప్పాలి సార్, చెప్పండి. పేరు ఆ, ఏం చేస్తున్నారు? మా పేరు గుర్రాల శ్రీనివాసరెడ్డి, రావణపాలెం. ఇదే స్కూల్లో చదివాను. 87, 86 బ్యాచ్. మనం చేసేది ఏంది వ్యవసాయం. అంటే మన వ్యవసాయం అంటే మన చిన్నప్పుడు చదివించే వాళ్ళు లేరు. అంటే చిన్నపిల్లడప్పుడు మా నాన్నగారు చనిపోయారు కదా, దానివల్ల మా బ్రదర్ మేము కష్టపడి అది. నా పేరు సూర్యప్రకాష్ రావు. నేను 1986-87 బ్యాచ్లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. ఈరోజు గెట్ టుగెదర్ పెట్టుకొని అందరం హ్యాపీగా ఇక్కడ మీట్ అయ్యాము. నేను ప్రజెంట్ మధురలో ఒక మెడికల్ ల్యాబ్ రన్ చేస్తున్నాను. వినగాలి శ్రీనివాసరెడ్డి, తలపరెడ్డి శ్రీనివాసరెడ్డి వినగాలి. ప్రస్తుతం ప్రైవేట్ సర్వేయర్గా చేస్తాను. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యి, 2 అమ్మాయిలు. రామస్వామి వెనగాలి. ప్రజెంట్ వ్యవసాయం, పిల్లగాళ్ళు కేబుల్ వర్క్లు చేస్తున్నారు. ఒకడు MLT ల్యాబ్ చదువుకున్నావు. పేరు చెప్పు. నాగిరెడ్డి కుర్రాల. నన్ను దియ్య అంటాను. నేను సార్ పక్కన పట్టుకో సారు అందరూ వచ్చి రాంబాబు గారు యాక్టివ్గా ఉండే రాంబాబు గారు పోయి రాంబాబు సారు మంచి యాక్టివ్. మీరు కూడా సార్ అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు. 40 years అయినా కానీ మేము కలవక అంటే అదే పంచగా సేమ్ యాజ్ చీజ్ ఉన్నారు. సార్ కొంత లావ్ అయ్యారు, సార్ తగ్గిపోయారు. బాగా జరుగుతున్నాయి. జాబు ప్రజెంట్ ఎక్కడ అనేది నందిగా హెడ్ మాస్టర్ గారికి ఫోన్ చేసినా, మేము చేసి వస్తున్నాం అంటే ఇంకా రాలేదు. ఒకసారి
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు మీ స్కూలు అలాగే ఉండాలి. ఫస్ట్ బెంచిలోన ముందుపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ చెల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు